హాయ్ అండి. నేను మీ శ్రీనివాసుని. అందరికీ శుభోదయం. బైబిల్ గ్రంథం ధృవీకరించింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అవును. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని బైబిల్ నిజమే చెప్పింది. మానవుడు జన్మతః పాపి. ఎందుకు అంటే దేవుడు మానవుణ్ణి మట్టి రూపంలో చేసి తన జీవాత్మను ఊదగా మనిషి జీవాత్ముడయ్యాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించాడో ప్రాణాత్మ శరీరములతో పాటు మన దేహంలో ప్రాణంతో పాటు ఒక పాప నియమం అనేది ఏర్పడింది. అది మనల్ని తప్పు త్రోవలో నడిపించే నియమం. సత్యానికి వ్యతిరేకంగా అసత్యంలోకి, వెలుగుకు వ్యతిరేకంగా చీకటిలోకి నడిపించే భయంకరమైన పాప నియమం మన శరీరంలో ఏర్పడింది. అందుకే బైబిల్ గ్రంథం ధృవీకరిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. ఎప్పుడైతే నీకు అవగాహన వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని ప్రమాదకరమైన పనులు, ఎన్ని దురాలోచనలు, ఎన్ని పాడు పనులు చేశావో నీకు తెలీదా? నువ్వు చూడట్లేవా? ఏ కులములో లేడు, ఏ మతములో లేడు, ఏ వర్గంలో లేడు, ఏ జాతిలో లేడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీటి అందున్నవే కానీ ఏ శరీరంలో చూసినా కూడా నీతి అనేది నీకు కనబడదు. అందుకే ప్రతి మానవుడు, ప్రతి శరీరము, ప్రతి మనిషి కూడా నీతిమంతుల లెక్కల్లోకి రాడు రాడు రాడు. ఎందుకంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి మానవుడు నీతిమంతుల లెక్కలోకి వస్తాడు. కనుక చూడు, గ్రహించు, నీ మనస్సాక్షిని అడుగు. నీతిమంతుల్లోకి నువ్వు వస్తావా, రావా? ఒకసారి ఆలోచించుకో. మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్.